ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ ఉందని చివరి వరకు లేవకుండా చూడగలిగానమాట. ఆ కాన్సెప్ట్ నచ్చింది. ఎందుకంటే మన సినిమాకి కాన్సెప్ట్ బేస్డే మనం చేసేది. ఆ కాన్సెప్ట్ నచ్చిన తర్వాత చాలా ప్రయత్నం చేసి ఈ సినిమా రైట్స్ అవి తీసుకున్నాం అన్నమాట తెలుగులో చేయడానికి. తెలుగులో మన తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన మార్పు చేర్పులు చేసి ఈ సినిమాని 50% లవ్ అనే పేరుతోటి మన తెలుగు ప్రేక్షకుల ముందు ఈ 15వ తారీఖున తీసుకొస్తున్నాం. ఇది ఒక విభిన్నమైన వెనకాల రాసిన చూసారా, విభిన్నమైన ప్రేమ కథ. 50% లవ్ అంటే చాలామందికి ఏమొస్తుంది, 50% లవ్ ఏంటి, లవ్ ఉండాలి, 100% లవ్ ఉండాలి, 50% లవ్ అని ఉంటుంది. అదే ఈ సినిమాకి సస్పెన్సు, థ్రిల్ కలిగించే టైటిల్ అనమాట. 50% లవ్ అసలు ఏమిటి, ప్లస్ ఇదేంటి, ఈ సినిమా యూతే కాకుండా అందరూ, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఫ్యామిలీస్ అందరూ చూడగలిగిన సినిమా. దీంట్లో చాలా యాక్చువల్లీ స్టోరీ బేస్డ్, ఫాస్ట్గా మూవ్ అవుతుంటుంది సినిమా. స్టోరీ బేస్డ్ మూవీ అనమాట. అది ప్రతి నిమిషానికి నెక్స్ట్ ఏం జరుగుతుందని కుతూహలంగా ఉంటుంది అనమాట సినిమాలో. ఆ కుతూహలంతో అసలు ప్రేక్షకుడిని ఆ థియేటర్లోనే కూర్చోబెడుతున్న నా ఉద్దేశం. అంత బాగుంది సినిమా. ఈ సినిమాలో నిత్యా మీనన్ తన యాక్చువల్లీ పెర్ఫార్మెన్స్ హైలైట్. ఫస్ట్ నుంచి చివరి వరకు తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఉంటుంది. ఈ అమ్మాయి ఈ సినిమాలో చాలా క్యూట్గా కనపడుద్ది. చాలా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీ. తను ఈ సినిమాకు మాకు బాగా పెద్ద ఎసెట్ అనమాట. సో ఈ సినిమాని 15 రిలీజ్ చేస్తున్నాం. ప్రేక్షకులు ఆదరించి మమ్మల్ని ఈ సినిమాని విజయవంతం చేస్తారని అనుకుంటున్నాను. మలయాళంలో ఈ సినిమా రిలీజ్ అయ్యి చాలా మంచి సక్సెస్ సాధించింది. అక్కడికి వెళ్ళి ఈ సినిమా చూసి ఈ సినిమాని తెలుగులో చేయాలి అని చెప్పి, సో ఆ సినిమాని తెలుగులో ఆర్టిస్టులు పెట్టి చేయాలని చెప్పేసి అనుకొని కూడా, లేదు దీన్ని కొంత షూట్ చేసి ఈ సినిమా స్ట్రైట్గా రిలీజ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసి ఈ సినిమాని చేశారు. నిన్న చూశాను, చాలా బాగుంది, మంచి కాన్సెప్ట్. నిత్యా మీనన్ చాలా అద్భుతంగా చేసింది ఈ సినిమాలో. తను చేసిన ఇప్పుడు రిలీజ్ అవుతున్న ప్రతి సినిమాలో అమ్మాయి చేసినటువంటి ఇష్క్ తీసుకోండి, అలా మొదలైంది తీసుకోండి, ఈ సినిమాలన్నీ చాలా మంచి సక్సెస్ సాధించాయి. వాటంత గొప్పగా ఈ 50% లవ్ ఉంది ఈ సినిమాలో. అలాగే ఇందులో చేసిన హీరోలు ముగ్గురులో ఆ కాన్సెప్ట్ యూత్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఈ రోజున కుర్రాళ్ళు ఏదన్నా చేయాలంటే వాళ్ళకి మంచి జ్ఞానం కావాలి. అలా జ్ఞానంతో ఒక కుర్రాడు ఏం చేశాడు, ఎవరన్నా అట్రాక్ట్ చేయాలంటే అందం కావాలి, అందంతో ఏం చేశారు, ఈ రెండు ఉంటేనే సరిపోదు, శక్తి కావాలి, శక్తి ఉంటే ఏం చేయొచ్చు అన్న ఈ మూడింటిని కలుపుకొని అందులో ఈ ముగ్గురు కుర్రాళ్ళు చేసినటువంటి ఐడియాతో నడుస్తుంది ఈ స్క్రిప్ట్. చాలా గొప్పగా ఉంటుందన్నమాట. అది చాలా బాగుంటుంది, యూత్కు నచ్చుతుంది. డెఫినెట్గా ఈ సినిమా ఈ 15th రిలీజ్ అవుతుంది. సినిమా డెఫినెట్గా మంచి సక్సెస్ సాధిస్తుంది. మా సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా మంచి సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 50% లవ్ సినిమా గురించి మాట్లాడే ముందు మా రాధామోహన్ గారి గురించి మాట్లాడాలి. రాధామోహన్ గారు కనుక ఇండస్ట్రీలో లేకపోయినట్టయితే నేను ఈరోజు ఉండేవాడిని కాదు. ఎందుకంటే రైటర్గా ఉన్న నన్ను డైరెక్టర్ని చేసింది రాధామోహన్ గారు. ఇక్కడ టాలెంట్ ఉంటే అక్కడ ఎవరైతే మంచి కథతో వస్తారో ఆ కథ విని రైటర్గా ఉన్న నన్ను డైరెక్టర్ చేయొచ్చు అనే ఆలోచన వచ్చి నేను డైరెక్టర్ చేసిన ఆయనకి నేను డెఫినెట్గా లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ఆయన తర్వాత కూడా ఇలా ఇప్పుడు ఈ డబ్బింగ్ సినిమా చేస్తున్నారు 50% లవ్. ఇది డెఫినెట్గా ఒక 100% లవ్ లాగా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు రాధామోహన్ గారికి నా వైపు నుంచి వచ్చిన విన్నపం ఏంటంటే, మీరు డబ్బింగ్ సినిమాలు చేయండి, బట్ స్ట్రేట్ సినిమాలు చేయండి, నాలాగే ఇంకా కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా మీకు జడ్జ్మెంట్ చాలా బాగుంటుంది, మీరు కథలను బాగా జడ్జ్ చేయగలరు. కాబట్టి స్ట్రేట్ సినిమాలు చేయడానికి మాత్రం ప్రయత్నం చేయండి సార్. ఇది నా వైపు నుంచి పర్సనల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు ప్రివ్యూ షో వేస్తే సినిమా చూశాను. సినిమా నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. డైరెక్టరు నిజంగా అతన్ని అభినందించాను అనమాట. ఆ లవ్లో కొత్తదనం చూపించాడు. అసలు ఇంటర్వ్యూలు బ్యాంగ్ అయితే అసలు నాకు అసలు ఎక్స్ట్రాడనరీ ఉందన్నమాట. ఈ ఇంటర్వ్యూలు బ్యాంగ్ ఆ లవ్లో కొత్తదనం చూపించాడు. అసలు ఇంటర్వ్యూలు బ్యాంగ్ అయితే అసలు నాకు అసలు ఎక్స్ట్రాడనరీ ఉందన్నమాట. ఈ ఇంటర్వ్యూలు బ్యాంగ్. అలాగే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఏం జరుగుతుందో అనేది ఆడియన్స్కి తెలియదు. అంత ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశాడు స్క్రీన్ ప్లే. కానీ
ఇందులో నిత్యమైన పెర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడనరీ ఉందన్నమాట. అంటే నా అమ్మాయి కొన్ని సీన్స్లో నాకు కంటతడి కూడా వచ్చింది, అంత బాగా చేసింది. ఈ సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది, నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ 50%లో డెఫినెట్గా పెద్ద సక్సెస్ అవుతుంది పూర్తి నమ్మకతున్నాను. థ్యాంక్ యూ ఎవరిబడి. ఈ సినిమా నాకు మా కుమార్ గారు, ఎంఎస్ కుమార్ గారు పిలిచి ఓ సినిమా చేస్తున్న భారతీబాబు గారు చూడండి అని చెప్పించారు. చూసిన తర్వాత ఎప్పుడు చేద్దామా, నేను చాలా సినిమాలు చేశాను, రాస్తూ ఉంటాం, ఇది ఒక మామూలే. కానీ ఈ సినిమా చూశాక ఎప్పుడు స్టార్ట్ చేద్దామని అడుగుతున్నాను. రాధామోహన్ గారు రావాలని చెప్పారు. అంటే ఇంత మంచి సినిమాని ఒక టేస్ట్ను పొట్టొస్తూ తప్ప ఎవరు చేయలేరండి. ఆయన కళ్ళకి నన్ను ఎలాల పట్టింది. ఎక్కడ వర్క్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కానివ్వలేదు. ఆయన దగ్గరుండి ప్రతి డైలాగు, ప్రతి సాంగ్లో ప్రతి సాంగ్ ఆయన దగ్గరుండి రాయించుకొని దగ్గరుండి చేశారు. రాధామోహన్ గారు లాంటి టేస్ట్ను పొట్టొస్తులు ఉంటే మాలాంటి రైటర్స్కి, డైరెక్టర్కి చాలా మంచి అవకాశాలు వస్తాయి. అంటే సినిమా చాలా మంచి కాన్సెప్ట్తో కూడుకున్న సినిమా అండి ఇది. విజయసాగర్ గారు సంగీతం కానీ, సిగ్మలయ్య గారు డైరెక్షన్ కానీ చాలా బాగా తోడైనాయి. ఒక కొత్త సినిమా అంటే 50% లవ్ ఏంటి, చాలామంది అడిగారు 100% లవ్ వచ్చింది, అందుకు 50% లవ్ అని పెట్టారని. అది అసలు కాదండి. సినిమాకి కథకి కరెక్ట్ అయిన టైటిల్ 50% లవ్. ఈ సినిమాని చాలా బాగా ఆదరించాలని, మా రాధామోహన్ గారి సత్సాయి బ్యానర్లో మరో సూపర్ హిట్ సినిమా కావాలని మనసారా కోరుకుంటున్నాను. 50% లవ్ నిత్యా మేనన్ పెర్ఫార్మెన్స్ ఇందులో హైలైట్. చాలా మంచి లవ్ ఫీల్తో పాటు సస్పెన్స్ ఉంటుంది సినిమాలో. చాలా ఇంట్రెస్టింగ్గా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఒక క్యూరియాసిటీతో ఈ సినిమా చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా ఈ సినిమాతో సత్యసాయి ఆర్ట్స్ హ్యాట్రిక్ సాధిస్తుంది. థ్యాంక్ యూ.